హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ టిప్స్ అయితే మీరు ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు. ఎవరు కూడా చెప్పి ఉండరు. ఖచ్చితంగా ఈ టిప్స్‌తో మీ మనీని కూడా ఆదా చేసుకుంటారు. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! ప్రతీదీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. ఇలా చాలా రకాలుగా ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇంట్లో నుంచి ఎలకలు అస్సలు పోవడం లేదనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా. సో, ఏమీ లేదండి, మనకి పెచ్చిమిర్చి అనేవి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా! వీటిల్ని ఒక రెండిటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. నేను కత్తెరతో కట్ చేసుకుంటున్నాను. సో, ఎలుకలనేవి ఇంట్లోనే ఉన్నాయనుకోండి, మనకి చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి కదా! సింపుల్‌గా అయితే ఇలా ట్రై చేయండి. ఇలా ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత ఇందులోన 2, 3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా సర్ఫ్‌నైతే వేసుకోండి. సర్ఫ్ అనేది చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎలకలనేవి తినగానే రియాక్షన్స్ ఇచ్చేస్తాయన్నమాట. ఆ తర్వాత 2, 3 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని వేసుకోండి. వెనిగర్ వల్ల మనకి బ్యాక్టీరియా లాంటిది గానీ, ఎలుకలు లాంటివి గానీ ఇంట్లోకి చేరనివ్వకుండా చేస్తుందనమాట. మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. చేతికి గ్లౌజ్ అనేది వేసుకోండి. లేదంటే ప్లాస్టిక్ కవర్‌నైనా కూడాను ఇలా వేసేసుకోండి. ఎందువల్లంటే పచ్చిమిర్చి అనేది వేసాం కాబట్టి మన చేతులనేవి మంటొచ్చేస్తాయి కాబట్టి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా ఉండలు వచ్చేటట్టుగా మరీ పలచగా కాకుండా ఇలా చిన్న చిన్న బౌల్స్‌గా తయారు చేసేసుకొని, మనకి ఎక్కడెక్కడైతే ఎలకలనేవి తిరుగుతాయి అనేది మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండీ! అక్కడ ఎన్ని కావాలో అన్నిటిని ఇలా చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసేసుకొని, ఈ కవర్ కూడాను డస్ట్‌బిన్‌లో చక్కగా పడేసుకోండి. ఇలా మీరు నైట్ టైమ్ కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ అనేవి పెట్టేటప్పుడు పెట్టకూడదండి కిచెన్‌లోన. అలాగే ఇంట్లోన చిన్నపిల్లలు గానీ, పెట్స్ గానీ ఉన్నట్లయితే వాటికి కూడాను టచ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా కిచెన్‌లోన, సింక్‌లోన లేదంటే మనకి వాటర్ పోయే మెయిన్ బొండీలనేవి ఉంటాయి కదండీ! వాటర్ హోల్స్ అక్కడ కూడా మీరు పెట్టేసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే ఎలుకలనేవి ఇవి తినేసి బయటకు పోవడం గానీ, లేదంటే చనిపోవడం, లేదంటే ఇంట్లోని ఒక్క ఎలక కూడా రాకపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. సింపుల్‌గా ఇంట్లో నుంచి ఎలకలు బయటకు పంపించాలంటే సింపుల్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. అస్సలు శ్రమ పడవలసిన అవసరం లేదు. రూపాయి ఖర్చు కూడా లేదు. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడాను మనము దోసలనేవి వేసేటప్పుడు వేసిన దోసలనేవి రెస్టారెంట్, హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా కరకరలాడుతూ బ్రౌన్ కలర్‌లోకి రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒక చిన్న చిట్కానైతే పాటించి చూడండి. ఏమీ లేదండి, మనము రైసును, మినపగుళ్ళు నానబెడతాం కదా! వాటిలతో పాటు ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా శనగపప్పు, 2, 3 స్పూన్ల వరకు కూడా అటుకులు వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్ వరకు కూడా ఉంటే మెంతులు కూడా వేసుకోండి. సో, మెంతులనేవి మా ఇంట్లో అయిపోయాయి. అందుకే నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపించలేదు. మెంతి పౌడర్ ఉంది. సో, అది నేను చివర్లోనైతే యాడ్ చేసుకున్నాననమాట. ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వీటిల్ని కూడాను ముందు మనము ప్రిపేర్ చేసుకున్న బియ్యంలోనే వేసేసుకొని చక్కగా ఒక 4, 5 గంటల తర్వాత నానబెట్టేసుకోండి. మెంతులు వేసేసారనుకోండి, మెంతి పౌడర్ వేయవలసిన అవసరం లేదు. నేను పిండంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూను రుబ్బులో కలిపేసానండి. దోసలనేవి మనకి రెస్టారెంట్‌లో తింటే ఏ విధంగా టేస్ట్‌గా కరకరలాడుతూ బ్రౌన్ కలర్‌లో పల్చగా వస్తాయో ఇలా మనకు నచ్చిన విధంగా అయితే మనం దోసలను వేసుకోవచ్చు. నేను పిండంతా ప్రిపేర్ చేసి దోసలను కూడా మీకు వేసి చూపిస్తున్నాను, చూసారు కదా! దోసలనేవి ఫస్ట్ రోజైనా కూడాను మంచి కలర్‌లోకి వచ్చాయి. దోసలు కూడా కరకరలాడుతూ చాలా పల్చగా బావుంటాయండి. ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది. ఒక చిన్న చిట్కా వల్ల యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాము. బాత్రూమ్ అనేది మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ప్రతిరోజు వాష్ చేసుకున్నా కూడాను ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలామంది ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం ఇలా మార్కెట్ నుంచి తెచ్చిన వొడిన్ అలాంటివి గట్టా బాత్రూమ్‌లో వాడుతూ ఉంటారు. అవి ఏవి వాడవలసిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ఇలా లిక్విడ్‌ని తయారు చేసి పెట్టేసుకోండి. రూపాయి ఖర్చు కూడా ఉండదు. ఇంట్లోనే ఉండే వాటితోటి తయారు చేసుకోవచ్చు. 2 కలరా ఉండలు నాప్థలిన్ బౌల్స్ అని కూడా అంటారండి. 2, 3 తీసేసుకొని పేపర్‌లో పెట్టేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకొని కొంచెం ఎక్కువగా మీకు ఉన్నాయంటే సపరేట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్‌కైతే హోల్ పెట్టేసాను, చూసారు కదా! ఈ వాటర్‌లో 1-2 స్పూన్ల వరకు సాల్ట్, అలాగే కొద్దిగా వెనిగర్, అలాగే ఒక కప్పు వరకు డెటాల్‌ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి హోమ్‌మేడ్ ఫినాయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా న్యాచురల్ అనమాట. ఇందులోను మనమైతే వెనిగర్ వేసాం కాబట్టి బ్యాక్టీరియా అనేది బాత్రూమ్‌లో ఫార్మ్ అవ్వనివ్వదు.
అలాగే కలర్ ఉండలనేవి మనకి ఎంత మంచి స్మెల్ వస్తాయి అందరికీ తెలిసిన విషయమే. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది కదా! ప్రతిరోజు కూడా మనము బాత్రూమ్ వాష్ చేసేసిన తర్వాత లేదంటే సింక్‌లోన గిన్నెలు తోమేసిన తర్వాత ఇలా కొంచెం వేయడం వల్ల మంచి స్మెల్ రావడమే కాకుండా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు. అలాగే బల్లులు, బొద్దింకలు అనేవి కూడా ఎక్కువగా తిరగవండి. సో, నాప్థలిన్ బాల్స్ అనేవి అంత బాగా పనిచేస్తాయి. బాత్రూమ్ వాడేసిన తర్వాత 2, 3 సార్లు ఇలా డైలీ వేసామంటే ఎటువంటి ఒడినెలు గానీ, ఫ్రెషనర్లు గానీ వాడవలసిన అవసరం లేదు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో బాత్రూమ్ అనేది 24 అవర్స్ సువాసన భరితంగా ఉంచుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడాను మనం ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలనుకునేటప్పుడు ఇంట్లోనే అప్పటికప్పుడు స్టవ్ వెలిగించే పని లేకుండా గోరింటాకును, తమలపాకులతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెష్‌గా ఉండే తమలపాకులు ఒక 4, 5 తీసేసుకొని ఫ్రెష్‌గా వాష్ చేసేసుకొని ఇలా ఒక మిక్సీ బౌల్‌లో తీసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే మంచి కలర్ రావడం కోసం మనం తినే సున్నం అనేది ఉంటుంది కదండీ. అంటే మనకి కిల్లీ బడ్డీలోన ఇవి అమ్ముతూ ఉంటారండి. సో, నేను అక్కడే తీసుకున్నాననమాట. దీని కాస్ట్ కూడా ఎక్కువ కాస్ట్ అండి. జస్ట్ 3 రూపీసే దీనినైతే నేను తెచ్చుకున్నాను. ఇవి 2 రకాలుగా ఉంటాయి. పౌడర్ రూపంలో ఉంటుంది. ఇలా మనకైతే పేస్ట్ రూపంలో కూడా ఉంటుంది. మీరు ఏదైనా కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో, మనకైతే ఇది తినే సున్నం అండి. నార్మల్ సున్నం అయితే యాడ్ చేయకూడదు. ఆ తర్వాత 1, 2 స్పూన్ వరకు కూడాని కొంచెం అంటే వాటర్‌ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని రసాన్ని అయితే సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్‌గా మనం కిల్లీ అనేది తినేటప్పుడు ఎలా అయితే మన నోరు అనేది చక్కగా ఎర్రగా పండుతుందో అలాగే మన చేతులు కూడా అనేవి చక్కగా పండుతాయండి. చాలా చాలా న్యాచురల్ కూడాను. ఇలా తమలపాకు సున్నం రసాన్ని అయితే మనము స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో ఎర్రటి కుంకుమ అనేది ఉంటుంది కదండీ. సో, మనం సింధూరం అని కూడా అంటుంటారు కొంతమంది. దీన్ని ఒక పావు టీ స్పూన్ లేదంటే అర టీ స్పూన్ వరకు కూడాను ఇలా చెయ్యి పెట్టేసి ఉండలనేవి లేకుండా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనము ఎటువంటి స్టవ్ వెలిగించే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా గోరింటాకుని చక్కగా రెడీ చేసేసుకున్నాం. చూసారు కదండీ ఎంత చక్కగా మనకైతే ఎంత ఎర్రగా ఉందో. ఆల్రెడీ నా చెయ్యి కూడా పండిపోయింది. దీంతోటి ఈ విధంగా ఒక ఇయర్ బడ్ అనేది తీసేసుకొని మీకు నచ్చిన డిజైన్స్ కానీ లేదంటే ఇలా మీకు నచ్చినట్టుగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పిల్లలకి కూడా స్కూల్లో ఈవెంట్స్ అనేవి అవుతునేటప్పుడు కూడాను ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా అప్పటికప్పుడు స్టవ్ వెలిగించే పని లేకుండా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. నాకెప్పుడు ఇలా అయినా ఇష్టమండి. అందుకే నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను. దీన్ని మనము పౌడర్‌లోనైతే చక్కగా ఈ ఎర్ర కుంకుమ అనేది కలుపుకుంటా ఆ లిక్విడ్‌ని మనము 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనము ఈ మెహందీ అనేది రెడీ చేసుకోవచ్చు. సో, చాలా సింపులే కాబట్టి అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఆల్రెడీ వాష్ చేసి కూడా చూపించాను చూసారు కదా! ఇన్‌స్టెంట్ మెహందీ అనేది రెడీ అయిపోయింది. 2 రోజుల వరకు మనకి ఎటువంటి పనులు చేయకపోయినట్లయితే ఇలానే ఈ కలర్ అనేది ఉంటుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనము ఆకుకూరలు అనేవి స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక్క పూట, 2 పూటలకే మనకైతే కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండీ. ఇలా నెల రోజులైనా కూడాను ఆకుకూరలు గానీ, కరివేపాకు గానీ, లేదంటే కొత్తిమీర, పుదీనా లాంటివి గట్టను అస్సలు పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. సో, ముందైతే వీటిలకి కట్టలనేవి కట్టేటప్పుడు చిన్న చిన్న థ్రెడ్‌లనేవి యూజ్ చేస్తారు కదా! వాటిలో అయితే ఖచ్చితంగా పడేయాలి. లేదంటే మనకి చాలా తొందరగా వాటిల వల్లే కుళ్ళిపోతాయి. ఇలా ఆకుకూరలనేవి కడక్కుంటా ముందే చక్కగా చివర్లో భాగాన్ని కట్ చేసేసుకొని ఇందులోని ఏవైనా చెత్త లాంటివి, డస్ట్ పార్టికల్స్ లాంటివి గట్టను ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని సెపరేట్ చేసుకొని ఇలా ఒక పేపర్‌లోన చక్కగా ఇలా చుట్టేసుకోండి. తడి అనేది అస్సలు తగలనివ్వకూడదన్నమాట. ఇలా పేపర్‌లో చుట్టేసుకొని మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో ఇలా డైరెక్ట్‌గా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా ఎక్కువ రోజులు పుదీనా గానీ, కరివేపాకు గానీ, ఆకుకూరలు గానీ స్టోరేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇటువంటి వాటర్ బాటిల్స్ అనేవి మనకి ఇంట్లోనే వేస్ట్‌గానే ఉంటూనే ఉంటాయి కదండీ. వాటిలో చక్కగా ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీరు పైనుంచి కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్ట్రైట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా మీకు 2 రకాలుగా అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మిడిల్‌లోనైతే కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసేసుకొని ఇందులోనైతే మనము ముందు ఇలా పేపర్‌లో కట్టేసిన ఆకుకూర అనేది ఉంది కదా! దాన్ని ఇలా పెట్టేసుకున్నామనుకోండి. సో, మనకు ఆకుకూరలనేవి నెల, 15 రోజులైనా కూడా అస్సలు పాడైపోకుండా ఉంటాయి. ఓన్లీ ఇలా ఆకుకూరలు కాకుండా క్యారెట్లు గానీ ఇటువంటివి ఏవైనా స్టోర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. ఎప్పుడైనా ఉపయోగపడుతుందంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పాల మీద మీగడ అనేది సేకరిస్తూ ఉంటాం కదండీ. ఇలా నాకు 20 డేస్‌కి ఇంత మీగడ అయితే వచ్చిందన్నమాట. పాల మీద మీగడ. దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఒక 5 నిమిషాల తరువాత తీసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని సో, నెమ్మదిగా ఇలా మిక్సీ జార్‌లో ఎక్కువ ఉందనుకోండి
అనుకోండి 2 సార్లు వేసుకోండి. నేను కొద్దిగా ఉంది కాబట్టి ఒకేసారి వేసుకొని ఇలా ఉండలనేవి లేకుండా క్రీమీ స్టేచర్ వచ్చినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఎక్కువ వెన్నపూసలాగా అయితే వస్తుంది. అలాగే నెయ్యి కూడాను ఎక్కడ ఉండిపోకుండా చక్కగా ఎక్కువ వస్తుందనమాట. ఇలా మిక్స్ చేసిన మీగడ మొత్తాన్ని కూడాను ఇలా మనం ఒక కళాయిలోనే వేసేసుకుంటే చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. దీంతో మనకైతే బటర్ కూడా తయారు చేస్తారు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బటర్ పేపర్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు బటర్ కూడా రెడీ అయిపోతుంది. ముందే అయితే ఇలా కళాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లోంచి మొత్తం గడ్డలు అనేవి ఏవి లేకుండా ముందు కరిగించేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మీరు ప్రతి ఒక 2 నిమిషాలకి కూడా అరుగు అనేది మారిపోకుండా చుట్టూ కూడా గీకుతూ 5-10 నిమిషాలు మనమైతే ఇలా లో ఫ్లేమ్లోనే అయితే రెడీ చేసేసుకున్నాం అనుకోండి. దీన్ని ఇలా ఉడికించుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుంది. మనం ప్రతిరోజు పాలు అనేది ఎలానే వాడుతూనే మీగడ అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి సింపుల్ వేలో ఇలా తయారు చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఈ కలర్ రావగానే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత చూసారు కదండి మనకి నెయ్యి అనేది సపరేట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇలా మనము ఒక జాలీతో మనం చక్కగా స్టోర్ చేసుకున్నట్లయితే ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. నెయ్యి అనేది మనకు 1 ఇయర్ అయినా అలానే ఉంటుంది. పూసలా వస్తుంది. మంచి సువాసన వెదజల్లుతుందన్నమాట. బయట కొనవలసిన అవసరం కూడా లేదు. చాలా వరకు నాకు పావు కేజీ నెయ్యి పైన ఎక్కువే వచ్చిందండి. అలాగే మనం ఇందాక వడబోసిన బౌల్లో కూడా మనం చపాతీ పిండి లాంటివి గట్టా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే మీకు నెయ్యి అనేది చూపిస్తున్నాను చూసారు కదండి. ఇంట్లోనే ఈజీగా హోమ్మేడ్ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలా ప్రిపేర్ చేసుకొని చాలామంది చిలుకుతారు, వాటర్లో వేస్తారు. ఎంత ప్రాసెస్ అనేది ఏమీ లేకుండా చాలా చాలా ఈజీగా వెన్నపూసని మనం ఇలా మిక్స్ చేసేసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకొని చూడండి. బయట కొనరు అసలు, ప్రతిసారి ఇదే విధానంలో చేస్తారు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే మంచం మీద ఉండే బెడ్ కానీ, సోఫా సెట్లు కానీ, దివానా కట్టలు కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి ఏదో రకమైన ముక్కంపులాగా అయితే అంటే స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడైనా కూడా పాసలు పోసేసిన వాటర్ వంపేసిన ఇప్పుడైతే మనకి ఎక్కువగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ బెడ్ల నుంచి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. వీటిని మనం బయటకు తీసుకెళ్ళి ఆరబెట్టలేము, అలా అని వీటిని వాష్ చేయలేము, బరువు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బెడ్ నుంచి కానీ ఎటువంటి పురుగు చేరకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొద్దిగా బేకింగ్ సోడా అనేది ఇలా స్ట్రెయినర్లోని వేసుకోండి. గడ్డల్లా ఉన్నాయనుకోండి మనకు పైకి ఉండిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఇలా ఏదైనా మీకు నచ్చిన పౌడర్ కొద్దిగా మంచి స్మెల్ వచ్చిందైతే వేయండి. వేసేసుకొని ఇలా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక క్లాత్తో నీట్గా కూడాను బెడ్ మూలలో కూడాను వీలుంటే రెండో వైపును కూడాను చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్తో కానీ గొట్టంతో కానీ ఇలా గట్టిగా 4-5 సార్లు కొట్టారనుకోండి దుమ్ము ధూళి లేదంటే చిన్న చిన్న పురుగులు లేదంటే బ్యాడ్ స్మెల్ రావడం ఇటువంటివన్నీ కూడా చాలా చాలా నీట్గా పోతాయండి. మనం 2-3 నెలలకు ఒకసారి బెడ్ని కానీ సోఫా సెట్ని కానీ దివానా కట్ని ఇలా క్లీన్ చేసి చూడండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా బెడ్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒక్కోసారి ఇంట్లో కూడా పిల్లలు పాస్ పోసారనుకోండి బెడ్ పీల్చేస్తుంది కదా, అప్పుడు కూడా ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ తయారు చేసి చూడండి. బెడ్ అనేది ఈ పాస్ స్మెల్ లాంటిది కూడా ఎప్పుడు రాదు. బెడ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఈసారి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా ఇంట్లో నా నత్తలు కానీ ఎండు చేపలు కానీ వండాలనుకునేటప్పుడు కూడా చాలామంది కూడా వీటి తోక తల తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కడగడానికి ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ వాటర్ కూడా అవసరం అవుతుంది. ఇదేది పని లేకుండా తల తోక లేదంటే పులుచు ఎంత గట్టిగా అయిపోయినా కూడా వీటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇవి గట్టిగా ఉండడం వల్ల వీటి మీద పులుచు అనేది అస్సలు రాదండి. అలాంటప్పుడు చెయ్యి పెట్టి క్లీన్ చేసే పని లేకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలా బాగా వేడివేడిగా మరిగించిన నీళ్ళు అనేవి ఎండు చేపల్లో కానీ నత్తల్లో కానీ వేసేసి పక్కన పెట్టేసామనుకోండి ఒక 5 నిమిషాలు వెంటనే వేడి నీళ్ళు వేయడం వల్ల ఇందులోని ఉండే పులుసు మొత్తం ఊడొచ్చేస్తుందండి. తల తోక అనేది చాలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా నేను ఇంట్లో వండాలనుకునేటప్పుడు ఇలా వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టేస్తానండి. ఆ తర్వాత తల తోక అనేది చూడండి జస్ట్ మనం ఇలా చేతితో లాగితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ట్యాప్ కింద జస్ట్ మనం ఇలా 2-3 సార్లు చేతితో రుద్దామంటే దాని మీద పులుసు కూడా వచ్చేస్తుందన్నమాట. ఇలా వేడి నీళ్ళు వేసి కడగడం వల్ల వీటిల్ని ఎండబెట్టే ప్లేసులు అనేవి ఎక్కడెక్కడో ఎండబెడతారు కాబట్టి మురికి లాంటివి గట్టును ఏవైనా కూడాను ఉన్నా కూడాను చిన్న చిన్న పురుగులు కూడా ఉంటూ ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లో పనులను ఈజీగా చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కర్రీ అనేది వండేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం.
ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది కూడాను వర్క్ చేసే ఉమెన్స్ ఉంటారు. లేదంటే పిల్లలు కాలేజీకి వెళ్ళేవారు కూడా ఉంటూ ఉంటారు కదా! పీరియడ్ టైంలోనైతే మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ప్యాడ్స్ అనేవి తీసుకువెళ్ళడానికి. అలాంటప్పుడు వీటిల్లో ఎవరికీ కనిపించకుండా నీట్‌గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా తీసుకొని వెళ్ళాలంటే, ఇలా మనకి ఎన్ని ప్యాడ్స్ అవసరమవుతాయో అన్నిటిని కూడాను సెపరేట్‌గా ఇలా ఒక్కొక్క న్యూస్ పేపర్‌లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా తయారు చేసేసుకొని మన హ్యాండ్ బ్యాగ్‌లో గానీ, క్యారీ బ్యాగ్‌లో గానీ ఎక్కడైనా కూడాను మనం చక్కగా పెట్టేసుకున్నామనుకోండి, వాడేసిన తర్వాత అదే పేపర్‌లోను ముందు వాడింది చుట్టేసి డస్ట్‌బిన్‌లో పడేసుకుంటే సరిపోతుందనమాట. ఎప్పుడైనా పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్యాడ్ అనేది ఎక్స్‌ట్రానే పెట్టుకోవాలండి. ఇలా బ్యాగ్‌లో పెట్టేసుకున్నామనుకోండి ఎవరికీ కనిపించదు. మనం కూడా నామోషీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆడవారికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కా అనేది ట్రై చేసి సో, చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.